నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తా ప్రసారణ స్వాగతం. నేను శ్రీనివాస్ భోగిరెడ్డి. ముందుగా ప్రధానాంశాలు. నవంబర్ నెలాఖరు వరకు కొనసాగనున్న అన్లాక్ 5 మార్గదర్శకాలు, విద్యా సంస్థలు తెరవడంపై రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిన కేంద్రం. భారత్ అమెరికా మధ్య కుదిరిన కీలక ఒప్పందం ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచిందన్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్, జైశంకర్. స్వనిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా ఇస్తోందన్న ప్రధాని, 3 లక్షల మంది వ్యాపారులకు రుణాల పంపిణీ చేసిన మోదీ. ధరణి పోర్టల్ను ఈ నెల 29న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలు సజావుగా అందించాలని సీఎస్ ఆదేశం. హైదరాబాద్ లో 2 ఫార్మా కంపెనీల భారీ పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి కేటీఆర్. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీవి వాపు మాత్రమేనని, నిజమైన బలం టీఆర్ఎస్ దేనన్న మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్ అమెరికా మధ్య కుదిరిన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో బెకా లాంటి కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో ఈ ఒప్పందం సరికొత్త అంకానికి తెరలేపిందని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం. భారత్ అమెరికా దేశాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి. హైదరాబాద్ హౌస్ లో జరిగిన చర్చల్లో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా తరఫున యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బెకా ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. దీంతో భారత్ అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. మంత్రిత్వ స్థాయి చర్చల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మైక్ పాంపియో, మార్క్ ఎస్పెర్ కలుసుకున్నారు. గత 2 దశాబ్దాలుగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. We discussed our experiences in responding to the COVID-19 challenge at some length. The facilitation of travel, even during the pandemic, was very commendable. Today, our collaboration concentrates more on the domains of vaccine and testing that are so central to the return of normalcy. We are also committed to creating more trusted and resilient global supply chains. And India, that is now focused on recovery, resilience and reform, welcomes an expanded partnership with the United States. The 2+2 dialogue has a Paul Mill agenda that underlines our close bilateral relationship. Our national security convergences have obviously grown in a more multipolar world. బెకా ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందన్నారు. ఇతర సమస్యలపైన అమెరికాతో చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. I met Dr. Esper yesterday to discuss bilateral defense issues. We continued our discussions on larger regional and global perspective today over the 2+2. Signing the BECA today, after signing the LEMOA in 2016 and COMCASA in 2018, is a significant achievement in that direction. 2 ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో తెలిపారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ప్రపంచ రక్షణ అంశాలపై చైనా ప్రభావం తదితర అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. Lastly, we, the United States, values India as a multilateral partner, whether it's through the Quad, through new cooperation on Mekong regional issues, making Afghan peace negotiations successful, or working together during India's upcoming term on the United Nations Security Council. We continue to support India's permanent membership of that body. గతంతో పోల్చుకుంటే గత ఏడాది కాలంలో రక్షణ భద్రత రంగాల్లో ఇరు దేశాలు మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పెర్ అన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లోని భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. During our meetings these last 2 days, we reaffirmed the United States' commitment to a comprehensive and forward-looking defense partnership with India and discussed opportunities to expand our regional security cooperation,
military-to-military interactions, and defense trade relationship. This includes increasing bilateral defense cooperation in the Indian Ocean region, Southeast Asia, and the broader Indo-Pacific. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌత్ బ్లాక్ లో మైక్ పాంపియో, మార్క్ ఎస్పేర్ తో నిర్మాణాత్మక చర్చలు జరిపారు. ఇరుపక్షాలు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అనేక అంశాలు, సవాళ్లపై చర్చించారు. సురక్షితమైన, స్థిరమైన, పాలనాపరమైన, ప్రాంతీయ, ప్రపంచ భద్రతా వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని కోణాల్లో సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరాన్ని గురించి వారు ప్రముఖంగా ప్రస్తావించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల తర్వాత వీరిద్దరూ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ చర్చల వివరాలు, ఒప్పందం గురించి ప్రధాని మోదీతో పంచుకున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల మార్పులు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న సిబిఐ జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అవినీతిని అరికట్టడంలో సిబిఐ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎన్నో కుంభకోణాలు వెలికితీసిన చరిత్ర సిబిఐకి ఉందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా సుపరిపాలన అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. एजुकेशन सेक्टर में, लेबर, एग्रीकल्चर, हर सेक्टर में रिफॉर्म हुए. ये पूरा दौर बड़े सुधारों का रहा. इन सुधारों को आधार बनाकर आज भारत आत्मनिर्भर भारत के अभियान को सफल बनाने में पूरी शक्ति से जुटा हुआ है. हमारा ध्येय है कि हम भारत को दुनिया के अग्रिम पंक्ति वाले देशों में लेकर जाएं. लेकिन साथियों, विकास के लिए जरूरी है कि हमारी जो प्रशासनिक व्यवस्थाएं हैं वो ट्रांसपेरेंट हो, रिस्पॉन्सिबल हो, अकाउंटेबल हो, जनता के प्रति जवाबदेह हों. इन सभी व्यवस्थाओं का सबसे बड़ा शत्रु भ्रष्टाचार है. भ्रष्टाचार केवल कुछ रुपयों की ही बात नहीं होती. एक तरफ भ्रष्टाचार से देश के विकास को ठेस पहुंचती है, तो साथ ही भ्रष्टाचार सामाजिक संतुलन को तहस नहस कर देता है. ప్రధానమంత్రి స్వనిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3 లక్షల మంది వీధి వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున స్వనిధి రుణాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన స్వనిధి పథకం లబ్దిదారులతో ప్రధాని ముచ్చటించారు. పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆత్మనిర్భర్ దిశగా ముందుకు సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. గతంలో రుణాల కోసం ప్రజలు పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరిగేవారని, సులభంగా రుణాలు పొందడం వారికి సవాలుగా ఉండేదని అన్నారు. అయితే నేడు తక్కువ చదువుకున్న వారు కూడా అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బ్యాంక్ సేవలను పొందుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. పేద ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలతో గరీబ్ కళ్యాణ్ యోజన ప్రారంభించిందని ప్రధాని తెలిపారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారులను ఆదుకునే లక్ష్యంతో 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్ స్వనిధి పథకాన్ని కేంద్రం ఈ ఏడాది జూన్ 1న ప్రారంభించింది. ఈ పథకం కింద వీధి వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు 10,000 రూపాయల చొప్పున రుణాలు అందిస్తారు. స్వనిధి పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24 లక్షల దరఖాస్తులు రాగా అందులో 12 లక్షల దరఖాస్తుదారులకు రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 5,35,000 మందికి రుణాలు మంజూరయ్యాయి. రుణాలు తీసుకునే వారిలో ఉత్తరప్రదేశ్ నుంచి 1,87,000 మంది ఉన్నారు. కరోనా కట్టడి విధించిన లాక్డౌన్ కు సడలింపులిస్తూ సెప్టెంబర్లో ప్రకటించిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు 50% సీట్లతో అనుమతించడంతో సహా అన్లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన సేవల మినహా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యథావిధిగా కొనసాగుతుంది. దశల వారీగా స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవడంపై రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి మరో 2 భారీ పెట్టుబడులు వచ్చాయి. ప్రగతి భవన్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీల ప్రతినిధులు కలిశారు. జీనోమ్ వ్యాలీలో 700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు 2 కంపెనీలు వెల్లడించాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల కోసం గ్రాన్యూల్స్ ఇండియా 400 కోట్లు, లారస్ ల్యాబ్స్ 300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 1750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. లారస్ ల్యాబ్స్ కు సంబంధించిన 300 కోట్ల పెట్టుబడులు 2 దఫాలుగా ఉంటాయని ఆ సంస్థ సీఈఓ సత్యనారాయణ చావా మంత్రి కేటీఆర్ కు వివరించారు. 5 బిలియన్ డోసుల కెపాసిటీ కలిగిన ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 2 కంపెనీలకు ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వ విధానాల వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ తో పాటు ఇతర రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రోజు తెలంగాణకు రానున్న ఈ 2 పెట్టుబడుల ద్వారా తయారీ రంగంలో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ధరణి పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ధరణి పోర్టల్ ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధరణి ప్రారంభం తర్వాత రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్ 29 నుంచి అవన్నీ పునఃప్రారంభమవుతాయి. ఇప్పటికే తహసీల్దార్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ట్రయల్స్ చేపట్టారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకు ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని రెవెన్యూ అధికారులని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ధరణి పోర్టల్పై రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్ పై వివరించారు. తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలపై ఆయన వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని, వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. రెవెన్యూ అధికారులు ఒక టీం వర్క్ లాగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకురావాలన్నారు. ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ తో పాటు జిల్లా స్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పనిచేస్తాయన్నారు. ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నాకు తెలుసు ఎన్నో సంవత్సరం నుండి సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. దీని సందర్భంగా మీరు ఒక మంచి పని చేశారు. దాని పేరంటే LRUP. ఈరోజు మన ధరణి పోర్టల్ ఎంత నమ్మకంతో లాంచ్ చేయగలుగుతారంటే అప్పుడు చేసిన మీ కృషి వలన ఈరోజు జరుగుతుంది. నేను ఒక చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే మొత్తం ఇండియాలో, మన మొత్తం కంట్రీలో మనకి ఎట్లా డేటా ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఎక్కడా లేదు. కరెక్ట్ ఆర్ నో? ఆ రోజు మీరు చేసిన కృషి ఈరోజు మనకి కనపడుతుంది. ఒక 48 hours లో 7,251 crores విదౌట్ ఏ సింగిల్ మిస్ మ్యాచ్ డబ్బు ఫార్మర్స్ కి రైతు బంధు కింద వెళ్ళింది అంటే అది మన LRUP పుణ్యం. ఆ రోజు మీరు కష్టపడి పని చేశారు కాబట్టి ఈ రోజు మనకి నమ్మకం ఉంది దట్ వీఆర్ దేర్. మనకి డేటాలో ఎక్కడ సమస్య లేదు. సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దట్ వర్క్ యూ హ్యావ్ డన్. అండ్ 2017 నుండి మీరు అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం అండ్ ఆల్ ది ఆఫీసర్స్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. దానివల్లనే ఈరోజు ఈ స్థాయికి మనం వచ్చాను. Now we are in the next stage, and this stage is nothing but launch of Dharani. ఇప్పుడు
డేటు అన్నీ ఫిక్స్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఫార్ ఆఫ్. 29th నాడు మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం విల్ హిమ్సెల్ఫ్ లాంచ్ ఇన్ ఎ రిమోట్ మండల్ దిస్ ప్రోగ్రామ్. సో ఎంత మనకి సంతోషంగా ఉంది దట్ ఏది ఒక కళ ఉండేది ఈరోజు ఒక అబ్సల్యూట్ కంక్రీట్ టర్మ్స్ లో మన ముందు వచ్చింది. హైదరాబాద్లోని గణాంక భవన్లో తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావుతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలు, పలు సర్వే గణాంక సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ దైనందిన పాలనలో రాష్ట్ర ప్రణాళిక శాఖ పాత్ర అతి కీలకమని, ఇది ప్రతి శాఖకు దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళిక శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకుని రావడం గొప్ప విషయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ అన్ని శాఖలకు ఉపయోగపడేలా సమగ్ర గణాంక వివరాలతో పుస్తకాన్ని ప్రచురించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి సమాచారంతో పుస్తకాన్ని తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్ ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత నిధులు 61 లక్షలతో 3 అంబులెన్స్లను సమకూర్చారు. ఈ వాహనాల్లో ఆక్సిజన్, వెంటిలేటర్తో సహా అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కు దగ్గర పడుతుండటంతో ప్రచారం మరింత ఊపందుకుంది. తొగుటలో టీఆర్ఎస్ యువగర్జన ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి వాపు మాత్రమే, నిజమైన బలం టీఆర్ఎస్ పార్టీదేనని హరీష్ రావు పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయని పనులను టీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందని తెలిపారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. మనకు రావాల్సిన నిధులు, నీళ్లను తెచ్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ పని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అది మాకు సంబంధమే లేదా పైసలు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఎవరింట్లోనో దొరికితే మాకేం సంబంధం అన్నారు. మరి ఎవరింట్లోనో దొరికితే నువ్వెందుకు పోయినావే అక్కడికి? నీకేం పని? నువ్వు దుబ్బాకల ప్రచారం చేసుకోవాలి కదా. అది ఎవరింట్లోనో దొరికితే నువ్వెందుకు అర్ధ గంటలో ఆడికి పోయినావు? దుబ్బాకల ప్రచారం బంద్ పెట్టుకుని ఆడికి పోయి నువ్వు ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? అది ఎవరిల్లో అయితే నీకు సంబంధమే లేకపోతే నువ్వెందుకు పోయినావు అక్కడికి? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అలాగే చలో ప్రగతి భవన్ కు బీజేపీ నేతలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ప్రగతి భవన్ వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించి ముట్టడిని కట్టడి చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరును ఖండిస్తూ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం పాల్పడుతోందని విమర్శించారు. సిద్దిపేట ఎస్పీ బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో పోలీసుల తీరును బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. దుబ్బాయికి ఎన్నికలను ప్రజాస్వామ్యంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. నిమగ్నమైన నాకు నిన్న రాత్రి దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంటిపై జరిగిన దాడిని తెలిసి చాలా దిగ్భ్రాంతి గురైనాను. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలు చురవని ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయాలి తప్పితే అధికారంలో ఉన్నామని చెప్పి పోలీసుల దౌర్జన్యాలు, దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురిచేసి చివరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తాను. టీఆర్ఎస్ ఓటమి భయంతోనే అధికార దుర్యోగానికి పాల్పడుతున్నది. పోలీసులు గమనించాలి, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కాబట్టి ఇవాళ బీజేపీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నాం, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం. ఈ విధంగా అప్రజాస్వామిక చర్యలను మరి ప్రజలు సహించరు. ఇప్పటికైనా మరి టీఆర్ఎస్, కేసీఆర్ ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రచారంలో
భారతీయ జనతా పార్టీకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. సిద్దిపేటలో పోలీసుల చర్యను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారని ఆరోపిస్తూ బండి సంజయ్ నిన్న రాత్రి నుండి పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. స్వీయ నిర్బంధంలో ఉండి ఆయన తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇలా ఉంటే బండి సంజయ్కు మద్దతు తెలిపేందుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ చేరుకున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బాబుమోహన్ బండి సంజయ్ను కలిసి పరామర్శించారు. ఏ అరాచకాలు చేసైనా, ఏ అక్రమాలు చేసైనా, ఏ రకమైనటువంటి జులుంలు చేసైనా, పోలీసులను ముందు పెట్టి జులుంలు చేసైనా సరే ఈ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ నిన్న పడినటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు దుబ్బాకలో జరుగుతుంటే సిద్దిపేటలో మా అభ్యర్థి ఇంట్లో మరి వారి బంధువుల ఇళ్లలో ఏకదాటిగా ఒకేసారి దాడులు నిర్వహించి తనిఖీలు చేసినటువంటి తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి, ఎందుకంటే బై ఎలక్షన్లు అనగానే అధికార పార్టీ ఇంకా అయిపోయింది, వాళ్ళ సీటు వాళ్ళు గెలుస్తారనేది. వేరే పార్టీ వాళ్ళు చనిపోయినా అక్కడ అనేక రకాలుగా డబ్బులు గుమ్మరించి అనేక భయభ్రాంతులకు గురి చేసి సీట్లను కైవసం చేసుకున్నటువంటి అధికార పార్టీ ఈరోజు అధికారంలో ఉండి తమ సొంత సీటును కాపాడుకోలేమనేటటువంటి భయంతోనే ఈరోజు ఇటువంటి దురాఘాతాలకు పాల్పడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై వచ్చిన ఆరోపణలను సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ ఖండించారు. జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసు సోదాల వీడియో క్లిప్పింగ్లను బయటపెట్టారు. ముందస్తు సమాచారంతోనే నిన్న సోదాలు నిర్వహించామన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారి సెర్చ్ వారెంట్ ఇచ్చాకే సోదాలు చేశామన్నారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా తయారు చేశారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బయటకు వచ్చే సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, నగదు లాక్కెళ్లారని తెలిపారు. నిన్నటి ఘటనలో 5 గుర్తించామని, మరో 20 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం పెద్ద నేరమని సిపి అన్నారు. సురభి అంజనరావు నివాసంలోనే నగదు దొరికిందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం పరిధిలోనే తాము పనిచేస్తున్నామని సిపి పేర్కొన్నారు. బండి సంజయ్తో దురుసుగా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక ప్రచారానికి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోవట్లేదని తెలిపారు. దానిలో ఎంత సీసా అయినాయి అన్నది కూడా వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళ సంతకాలు కూడా దానిలో తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడేది ఎక్కడి నుంచి డబ్బులు వచ్చిందని ఆయన మాట్లాడేది, జితేందర్ రావు గారు పంపించారన్నది, ఆయన సమక్షంలో డబ్బులు ఉన్నది, ఆ ఇంట్లో మేడం ఆ డబ్బుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేది, ఇవన్నీ ఈ వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఇది ఆగిపోయి సీషర్ అన్ని ఆగిపోయి పంచనామా అన్ని ఆగిపోయి ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు టీము బయటకు వచ్చే క్రమంలో ఈ డబ్బుల్ని లాక్కొని ఒక 20 to 30 మెంబర్స్ దాడి చేసి లాక్కొని వెళ్ళడం జరిగింది. దానిలో సెలెక్టివ్గా క్లిప్పింగ్ని చూపెట్టి ఏదో పోలీసు వారు అక్కడికి తీసుకెళ్ళినట్టు, పోలీసు వారు అక్కడ ప్లాంట్ చేసినట్టు చాలా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నా ఒకటే కోరిక ఏంటంటే ఎలక్షన్ అన్నది ప్రజలు ఆ ప్రాసెస్ మీద నమ్మకం లేకపోతే కష్టం. సో ప్రజలకి ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ గానే జరుగుతుందన్న నమ్మకం మీరు కలిగించాలన్నది నా విన్నపం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం 4 మాత్రమే మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 17,890గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా కోలుకున్న వారి సంఖ్య 2,13,000 దాటింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 90.62% చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 వారాల నుంచి దేశంలో కరోనా వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య తగ్గుతున్నట్టు తెలిపారు. 10 రాష్ట్రాలు, యూటీల్లో 78% యాక్టివ్ కేసులున్నట్టు ఆయన వెల్లడించారు. పండుగ వేళల్లో కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగినట్టు ఆయన తెలిపారు. 1,00,000 నుంచి 10 లక్షల రికవరీ చేరుకోవడానికి 57 రోజుల సమయం పట్టినట్టు తెలిపారు. అయితే తాజాగా 10 లక్షల రికవరీలు కేవలం 13 రోజులు అందుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక ఆర్థికంగా జీడీపీలో బలంగా ఉన్న దేశాలు, ఆరోగ్యపరంగా దిట్టంగా ఉన్న దేశాల్లోనూ 2వ దఫా కరోనా కేసులు విజృంభిస్తున్నట్టు
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ తెలిపారు. భారత్లో 17 ఏళ్లలోపు వారిలో 8% మంది మాత్రమే కోవిడ్ పాజిటివ్ ఉన్నారని, ఇక 5 ఏళ్లలోపు ఆ సంఖ్య మరీ తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ తెలిపారు. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు భారత రిజర్వ్ బ్యాంక్ సూచించింది. నిర్దేశించిన సమయంలోగా బ్యాంకులు దీన్ని అమలు చేయాలని తెలిపింది. లోన్ మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కిస్తామని భారత అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం అఫిడవిట్ సమర్పించిన విషయం తెలిసిందే. మారటోరియం 6 నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5వ తేదీలోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు దాన్ని అందిస్తుంది. మారటోరియం కాలంలో ఈఎంఐలపై సాధారణ వడ్డీనే వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా ఈ నెల 21న కేబినెట్ ఆమోదించింది. 2 కోట్ల రూపాయల రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 4 రోజుల ఆర్మీ కమాండర్ల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఆర్మీ ఉపాధిపతి, కమాండర్లు, సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులోని తూర్పు లడఖ్లో తాజా పరిస్థితులు, వ్యయాల తగ్గింపులకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు. తొలి రోజు మానవ వనరుల అంశంపై చర్చించినట్టు అధికారులు తెలిపారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక కమాండర్ల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుతాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. బీహార్ శాసనసభకు రేపు తొలి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. 16 జిల్లాల్లో మొత్తం 71 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం, రాష్ట్ర యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశాయి. కోవిడ్ నేపథ్యంలో ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు వేసే సమయంలో మాస్కులు ధరించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి జ్వరం తదితర లక్షణాలు లేని ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు లోపలికి అనుమతిస్తారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి కేంద్రం వద్ద 1500 మంది ఓటర్లకు బదులు 1000 మందిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఉంటుంది. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ సమయాన్ని కుదించారు. పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్టు ఎన్నికల ప్రధానాధికారి హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. మొత్తం 2,14,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. నవంబర్ నెలాఖరు వరకు కొనసాగనున్న అన్లాక్ 5 మార్గదర్శకాలు, విద్యాసంస్థలు తెరవడంపై రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిన కేంద్రం. భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక ఒప్పందం ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచిందన్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్, జైశంకర్. స్వనిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా ఇస్తోందన్న ప్రధాని, 3 లక్షల మంది వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసిన మోదీ. ధరణి పోర్టల్ను ఈ నెల 29న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలు సజావుగా అందించాలని సీఎస్ ఆదేశం. హైదరాబాద్లో 2 ఫార్మా కంపెనీల భారీ పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి కేటీఆర్. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ. కాంగ్రెస్, బీజేపీవి వాపు మాత్రమేనని, నిజమైన బలం టీఆర్ఎస్దేనన్న మంత్రి హరీష్ రావు.